సిటీ న్యూస్ కు స్వాగతం. చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 15వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీ పాండురంగస్వామి ఉత్సవాల సందర్భంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు పురవీధులలో రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ప్రధాన వీధులతో పాటు మున్సిపల్ కార్యాలయం తదితర కార్యాలయాలు, దుకాణాలు విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతూ కార్తీక శోభను సంతరించుకున్నాయి. దేశంలో మహారాష్ట్రలోని పండరీపురం తరువాత అత్యంత ప్రసిద్ధి చెందిన చిలకలపూడిలోని కీరపండరీపురం కార్తీక ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఉత్సవాల సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, పాండురంగస్వామి బ్రహ్మోత్సవం, రుక్మిణీ పాండురంగస్వామిల కళ్యాణోత్సవం, ద్వాదశ విష్ణు సహస్ర పారాయణ, పట్టణ పురవీధులలో పాండురంగస్వామి రథోత్సవం, శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం, రుక్మిణీ అమ్మవారికి కుంకుమ పూజలు, మహాన్యాసపూర్వక అభిషేకం, కోలాటాలు, పండరి భజనలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఉత్సవాల సందర్భంగా పాండురంగస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇసుక అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఇసుక సరఫరా సరళీకృతం చేసి కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు రుస్తుంబాదలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి రాస్తారోకో జరిపారు. ఉచిత ఇసుక అని ప్రకటించిన ప్రభుత్వం ఇసుక ధరలు ఇంచుమించు గత ప్రభుత్వ పాలనల వలె ఉన్నాయన్నారు. కార్మిక సంక్షేమ బోర్డుకు సంబంధించిన 1200 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పథకానికి మళ్లించారని, సదరు నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేసి భవన నిర్మాణ కార్మికులకే వినియోగించాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇసుక సరఫరా సక్రమంగా లేక రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లింగం ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం శివాలయం గాంధీ బొమ్మ వద్ద మరి భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియపరిచే నిమిత్తంగా ఇక్కడ మరి ధర్నా కార్యక్రమం అట్లాగే రాస్తా రోకో కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇసుక తవ్వకాలు ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పకుండా ప్రభుత్వం వాళ్ళే నిర్వహించాలని చెప్పి వివిధ రూపాల్లో వసూలు చేస్తున్నటువంటి పన్నులు లేకుండా చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం యొక్క నిధిని వాళ్ళకే ఖర్చు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ భవన నిర్మాణ కార్మికుల నిధి నుంచి చంద్రన్న బీమా కింద 1200 కోట్ల రూపాయలు ఏరియాగా ఉపయోగించడం జరిగింది. ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఈ భవన నిర్మాణ సంక్షేమ నిధికి జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉచిత ఇసుక కొత్త పాలసీని తీసుకొచ్చి సప్లై చేస్తామని కొన్ని నెలలుగా అది జాప్యం చేసేసరికి పనులు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతూ ఈరోజు వరకు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉచిత ఇసుకని పేరు పెట్టి దానికి రకరకాలుగా కల్లబులి మాటలు చెప్పి ఉచితంగా ఇసుక కంటే కూడా దానికి పన్నులు టన్ను 130 రూపాయలని చెప్తున్నారు. ఒక ట్రాక్టరు నందు మరి బిల్డింగ్ రంగానికి సంబంధించినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్మికులు ఇక్కడ ఈ శివాలయం సెంటర్ మరి ఆ పనులకు వెళ్ళడానికి అడ్డాగా ఉండేటువంటి సెంటరు మచిలీపట్నం టౌన్లోని పెద్ద సెంటర్ ఇది. ఈ సెంటర్లో దరిదాపుగా వేలాది మంది ఈ సెంటర్లోకి వచ్చి మాకు పని దొరుకుతుంది అనేటువంటి ఒక భరోసా తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి పనులకు వెళ్ళడం జరుగుద్ది. కానీ గత 6 నెలల మట్టి కూడా మరి ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి ఈ శివాలయం సెంటర్లో అనేక రంగాల కార్మికులు ఉన్నప్పటికీ వాళ్ళు దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళలో వచ్చి వాళ్ళకి పని లేక నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు రావడానికి వెళ్ళడానికి మరి
రూపాయల పైనే ఛార్జెస్ పెట్టుకుని ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడికి వస్తే మాకు పని ఉంటుందని ఒక నమ్మకంతో వస్తారు. కానీ ఆ నమ్మకాన్ని ఒక 6 నెలల మట్టి వాళ్ళు కోల్పోయి మరి వెనుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఛార్జీ కూడా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అప్పు చేసుకుని వచ్చి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి అంతా కారణం ఏంటంటే మెయిన్గా ఇవాళ భవన నిర్మాణ రంగంలో లక్షలాది మంది ఆధారపడినటువంటి బిల్డింగ్ రంగం మీద ఇవాళ కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇసుక లేకపోవడం. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. 24వ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 60,000 సభ్యత్వాల నమోదు లక్ష్యానికి ఇప్పటి వరకు 15,000 సభ్యత్వాల నమోదు పూర్తయిన సందర్భంగా టీడీపీ పరిశీలకుడు డొక్కు సాయిరాం గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి రాంబాబు, ఇలియాస్ పాషా, వంకా వెంకటేశ్వరరావు, పుప్పాల ప్రసాద్, కార్పొరేటర్ సమతాకీర్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విశేషం ఏంటంటే ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడంలో 15,000ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సభ్యత్వం గురించి ఏ ప్రాంతంలో అయితే సభ్యత్వ నమోదు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపడుతున్నామో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా విరివిరిగా వచ్చి సభ్యత్వ నమోదును స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందంటే కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని చూసేది తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైతే కుటుంబంలో ఒకరికి ఇబ్బంది కలిగితే ఆ కుటుంబానికి ఒక భరోసా అనేది ఉండాలి. ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో కుటుంబ సంక్షేమం కోసం కానీ కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్న దాఖలాలు లేవు. భారతదేశంలో అలాంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయలు అంటే 1 సంవత్సరానికి 50 రూపాయలు. దాంతో సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్వచ్ఛందంగా ఈనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఈనాడు 15,000 సభ్యత్వం పూర్తి చేసుకున్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న చిత్తజల్లు పుల్లారావు గారిని ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అట్లాగే ఒక కేక్ కటింగ్ కూడా చేసుకుని అద్భుతంగా ప్రారంభించబడినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కార్యకర్తలే ఎన్నుముకగా ఉంటూ ఆ పార్టీని ముందుంజు చేయడంలో నిజంగా ఆనాడు మహనీయుడు రామారావు గారు తీసుకున్న నిర్ణయమే కారణం. అలాగే ఈరోజు మా స్థానిక నాయకులు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అనేది గత వారం రోజుల నుంచి జరుగుతోంది. అందులో ఈరోజు 24 డివిజన్లో నిజంగా నా క్లస్టర్లో మా తలారి రాంబాబు గారు సీనియర్గా ఒక క్లస్టర్గా నాకు అనేకమైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ వారు కూడా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉంటూ డివిజన్లో అటువంటి సభ్యత్వం చూసుకుంటూ వారి క్లస్టర్లో కూడా చాలా ఉత్సాహంగా ఎంతో ఈ సభ్యత్వ నమోదు చేయడంలో ఉత్సాహంగా దాదాపుగా మచిలీపట్నంలో 15,000 సభ్యత్వాన్ని పూర్తి చేయడంలో వారి వంతు కృషి కూడా ఉందనటానికి వారికి రాంబాబు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ డివిజన్లో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పల్లపోతు స్వామి గారికి, వెంకటస్వామి గారి వార్డు ఈ డివిజన్ అధ్యక్షులు పల్లపోటు వెంకటస్వామి గారికి మరియు పుల్లారావు గారికి ఈ తెలుగుదేశం పార్టీ తరపున వారికి ఒక చిరు సత్కారం. అలాగే ఉత్సాహంగా ఈ సభ్యత్వం నమోదు చేయటం వల్ల ఈ 24వ డివిజన్లో ఇవాళ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఈ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు నిజంగా ఇది సంక్షేమానికి ఒక భరోసా. అంటే ఒక 100 రూపాయలతో దాదాపు తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక భరోసా, వాళ్ళ కుటుంబాలకి ఇన్సూరెన్స్ రూపంలో ఒక భరోసా ఇస్తూ కార్యకర్తలకి సగౌరవంగా చెప్పుకోవడానికి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకోవడానికి ఒక కార్డు రూపంలో ఇచ్చి దేశంలోనే ఎవరికి లేనటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ పెట్టి రేపు మార్చి నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది. ఆది నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయమైనటువంటి
ఏదైతే సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకుని కార్యకర్తలందరినీ కూడా ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపంలో భరోసా ఇస్తూ ముందుకు పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమాని కల్పిస్తూ ఏదైతే ఆ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మట్టి ఖర్చులకి ఒక 10,000 రూపాయలు ఇస్తూ, అట్లాగే తెలుగుదేశం పార్టీలో నేను ఈ పార్టీ కార్యకర్తని చెప్పుకోవడానికి ఒక కార్డు రూపంలో ఇస్తూ ముందుకు పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీలో సభ్యత్వం నమోదుగాను దాదాపు 70 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి భరోసా, పార్టీ నుంచి కార్యకర్తలు ఉన్నటువంటి భరోసా, ఇది అనుసంధానంగా జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ కూడా దీంట్లో పాల్గొని చిలకలపూడి పాండురంగస్వామి రథయాత్రను పట్టణంలో వైభవంగా నిర్వహించారు. చిలకలపూడి పాండురంగస్వామి రథయాత్ర పట్టణంలో వైభవంగా నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి చిలకలపూడి శ్రీ పాండురంగస్వామి కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక పూర్ణిమ వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా పాండురంగని రథయాత్ర చిలకలపూడిలోని ఆలయం వద్ద నుంచి ఘనంగా ప్రారంభమై పొరవీధుల గుండా సాగింది. ఆకర్షణీయంగా పూలమాలలతో అలంకరించిన రథంపై పాండురంగస్వామి కొలువై ఉండగా మేళతాళాలు, బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారణలతో బయలుదేరిన ఈ యాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దారి పొడవునా భక్తులు పాండురంగనికి హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.